ఈరోజు పుట్టినరోజు జరుపుకోబోతున్న మా అందరి యొక్క అభిమాన హీరో, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ సందర్భంగా ఒక రెండు ముక్కల్లో నాకు తెలిసింది చెప్తాను. ఆయన అంటే ఒక ధైర్యానికి అర్థం చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాను. ఎందుకంటే ఆయన తలొగ్గి ఉండుంటే ఎప్పుడో ఈ పదవులన్నీ చూసేసేవారు. కానీ ఆయన ఆలోచనలకు కానీ ఆయన తలంచని ఆయన యొక్క గుణం అయితేనేమి, అలానే ఎంత కష్టం వచ్చినా సరే నిలబడే ఆ మనస్తత్వం కానీ దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. మనందరికీ తెలిసిందే, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్కరే సింగిల్ పర్సన్ ఎదిరించి నిలబడి ఆ రోజు చెయ్యని నేరాలకి జైల్లో పెట్టినా సరే మొక్కవోని ధైర్యంతో ఉండి పార్టీని నిలబెట్టి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ధైర్యం నిజంగా నాకు చాలా ఇష్టం. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి సార్. నాకే కాదు, యువతకు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ అందరికీ కూడాను ఇది ఒక ధైర్యం. ఆ ధైర్యమే మా నమ్మకం. రెండవది, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు ఆయన. కానీ ఎప్పుడూ లేని విధంగా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ అని ప్రగతి పథంలో నిలబెట్టారు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ప్రపంచం అంతా అతలాకుతలం అయినా సరే ఈయన ఒక్కరే ఒక వాలంటీర్ సిస్టమ్ ద్వారా కరోనాని, అలానే ఆంధ్రప్రదేశ్ లో మరణాల రేటుని తగ్గించారు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. రెండవది, సమానత్వం. అందరినీ సమానంగా చూసే ఆయన గుణం నిజంగా హ్యాట్స్ ఆఫ్. బడుగు బలహీన వర్గాలైనా సరే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా హక్కును చేర్చుకొని సమానంగా చూశారు. ఇంకా పథకాల విషయం వస్తే ఇంకా మనం అసలు చెప్పలేని పథకాలు, చిన్నపిల్లలతో అమ్మ ఒడి దగ్గర నుండి వృద్ధాప్య పెన్షన్ వరకు ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆంధ్ర రాష్ట్రం కాదు, మన దేశంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి వాటిల్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అలానే మా ప్రాంతం వరకు చూస్తే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను చూసుకుంటే మాకు మూలపేట పోర్ట్ అయితేనేమి, అలాగే పలాస్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఎప్పుడు అందరూ మాటలు చెప్పడమే, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు, చేతల మనిషి. ఆయన చేతల్లో చూపించారు. అక్కడ ఉద్దానం ప్రజలు ఇబ్బంది పడుతుంటే పాదయాత్రలో ఒక మాట ఇచ్చారు, రీసెర్చ్ సెంటర్ పెడతానని. రీసెర్చ్ సెంటర్ పెట్టారు. మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 పొజిషన్ లో జీఎస్టీ వసూళ్లకు వెళ్ళిందని అంటే ఆయన యొక్క ఆలోచన ఫలితం ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతుల విషయంకి వస్తే, ఈ రోజు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ రోజు ఎలా ఉన్నారు. విద్యార్థులు నాడు నేడు, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఒక సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్, ఇంకా ట్యాబ్స్. ఒకటేంటి అంటే ఆయన రాజకీయం చేయలేదు, ఆయన అందరినీ కూడా సమానంగా ఒక పరిపాలన చేశారు. ఎటువంటి పక్షపాతం లేకుండా చేశారు. అది సార్, ఈరోజు మనం ఓడిపోయాము, కానీ ప్రజల గుండెల్లో చిరస్థానంగా ఉండిపోతామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్ మనదే సార్, అది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ మీ సార్. ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ఐ విల్ ఆల్వేస్ బి విత్ యూ అండ్ అవర్ పార్టీ సార్. And I heartfully wish you a happy and healthy birthday, sir. Thank you.